తమిళనాడు రాజకీయాల్లో మరొక బిగ్ ట్విస్ట్ ఇది. టీవీకేకు మద్దతు ఉపసంహరించుకుంది ఐయుఎంఎల్. 117 మంది మెజారిటీ గవర్నర్ కి ఇవ్వలేకపోయారు విజయ్. అయితే విజయ్ కి సపోర్ట్ చేస్తున్నట్లుగా వీసీకే నుంచి ఇప్పటి వరకు లేఖ అందలేదు. గవర్నర్ కు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం నుంచి మాత్రమే లేఖలందాయి. మొత్తం 116 మంది మెజారిటీని మాత్రమే చూపించగలిగారు విజయ్. పూర్తి నంబర్ చూపించలేకపోవడంతో గవర్నర్ నుంచి నో క్లారిటీ. ఆ లేఖలు అందిన తరువాతే విజయ్ ప్రమాణ స్వీకారంపై ఒక నిర్ణయం తీసుకుంటారు అని లోక్ భవన్ నుంచి వార్తలు అందుతున్నాయి. రేపు విజయ్ ప్రమాణ స్వీకారం లేదు అని చెప్తోంది లోక్ భవన్. ఎందుకంటే 117 మంది మెజారిటీని ఆయన చూపించలేకపోవడమే ఇందుకు కారణం. వీసీకే నుంచి మద్దతు లేఖలు అందకపోవడం, ఐయుఎంఎల్ నుంచి మద్దతు లేఖ అందినప్పటికీ అందులో క్లారిటీగా టీవీకే పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి తాము మద్దతిస్తున్నాం అన్న విషయాన్ని ప్రస్తావించకపోవడం. గవర్నర్ ఎవరినైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిస్తారో వారికి మా మద్దతు అని ఐయుఎంఎల్ తన లేఖలో ప్రస్తావించింది. కానీ ఎక్కడా టీవీకే పేరు కానీ విజయ్ పేరును కానీ ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో ఆ లేఖని కన్సిడర్ చేయలేదు గవర్నర్. దీంతో విజయ్ దగ్గరున్న నంబర్ 116 దగ్గరే ఆగిపోయింది. 117 మంది మెజారిటీ అంటే మ్యాజిక్ ఫిగర్ 117 ఉంటే మాత్రమే ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశం ఉండేది. కానీ ఐయుఎంఎల్ ఇచ్చిన మద్దతు లేఖలో సరిగ్గా పొందుపరచకపోవడం కారణంగా గవర్నర్ ఆ పార్టీ ఇచ్చిన లేఖని కన్సిడర్ చేయలేదు. రేపు విజయ్ ప్రమాణ స్వీకారం లేనట్టే అని లోక్ భవన్ నుంచి వార్తలు బయటకొచ్చాయి. టీవీకేకి మద్దతు ఉపసంహరించుకున్నట్లుగా ఐయుఎంఎల్ మద్దతు ఉపసంహరించుకున్నట్లుగా కూడా వార్తలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రాత్రికి ఏం జరగబోతుంది అనే ఉత్కంఠ నెలకొంది. ఐయుఎంఎల్ ఇచ్చిన లేఖని మళ్లీ సవరించి గవర్నర్ కి అందిస్తారా? ఈలోపు వీసీకే నేతలు పెట్టిన కండిషన్స్ గురించి కూడా విజయ్ ఆలోచిస్తారా అనేది ఇప్పుడు ఉత్కంఠభరితంగా మారింది. వీసీకే మద్దతు పలికింది టీవీకేకి, కానీ కండిషన్స్ అప్లై అంటోంది. తిరుచి ఈస్ట్ నుంచి తమ పార్టీ నుంచి ఒక అభ్యర్థిని నిలబెడతాం, ఆ అభ్యర్థికి టీవీకే మద్దతిస్తే మాత్రమే మీకు మేము మద్దతిస్తాం అంటూ ఒక కండిషన్ పెట్టింది వీసీకే. దాంతో ప్రెజెంట్ 117 మంది సభ్యులతో గవర్నర్ దగ్గరికి వెళ్లారు. కానీ అందులో ఒక పార్టీ ఇచ్చిన లేఖలో క్లారిటీ లేకపోవడంతో గవర్నర్ దాన్ని రిజెక్ట్ చేశారు. తమిళనాడు రాజకీయాల్లో మరొక బిగ్ ట్విస్ట్ ఇది. రేపు ఉదయం 11 గంటలకే విజయ్ ప్రమాణ స్వీకారం అన్న వార్తలు బయటకొచ్చాయో లేదో లోక్ భవన్ నుంచి మరొక వార్త బయటకొచ్చింది. రేపు విజయ్ ప్రమాణ స్వీకారం లేదు అని చెప్తున్నారు లోక్ భవన్ సభ్యులు. ఎందుకంటే ఆయన మెజారిటీని చూపించుకోలేకపోయారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కావలసిన మెజారిటీని చూపించుకోలేకపోవడం కారణంగా రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి గవర్నర్ నుంచి అనుమతి రాలేదు అని చెప్తున్నారు లోక్ భవన్ సభ్యులు.